తర్వాత రెండోది అది. అందుకోసం ఇది జరుగుతూ ఉంటాయి. ఇదంతా కొంచెం జాతక చక్రం అలవాటులో టక్కని చూడంగానే కొంత ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు ఒక సైన్స్. ఇక మీదటి ఇంకొక సైన్స్. వీటికి మళ్ళీ వర్ణాలు, జాతులు, రాశిపిండాలు, అరిషడ్ వర్గాలు అండ్ కేంద్రాలు, కోణాలు, దృష్టులు ఇవన్నీ కూడా ఎన్నో 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 కన్సిడర్ చేసి ఒక ప్రిడిక్షన్స్ అనేది తయారు. ఏదైనా చూసి కాదు, కేంద్రం మంది ఉన్నాడు, కోణం మంది ఉన్నాడా, మిత్రుడా, శత్రువా, లేకపోతే ఏ గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి, ఏ గ్రహాలు స్తంభించే, ఏ గ్రహాల ముందుకి అతిచారం ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేసి మిత్రుడు, శత్రుడు, కేంద్రము, కోణము, దృష్టి అన్ని కూడా కన్సిడర్ చేసి ఒక్కొక్క దాన్ని ఫలితం చెప్పాలి. అంత ఈజీ కాదు. ఏదో జాతకం చెప్పడం అంటే చాలా మంది చెప్పేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క జాతకం పూర్తిగా పరిశీలించాలంటే మినిమం 3 గంటలు పడుతుంది. బుర్ర వేడెక్కిపోతుంది. నేను మా నాన్నగారు ఎన్నో కొన్ని వందల జాతకాలు పరిశీలించాను. తర్వాత ఇద్దరం కలిసి చేసేవాడు. తర్వాత నేను అనుకున్నాను, నేనే అన్నాను మా నాన్నగారికి, ఎందుకు నాన్నగారు ఇంత బుర్రపాటు చేసి ఈ వయసు ఎవరో జాతకం గురించి మనం 3 గంటలు 4 గంటలు చూడటమే జాతకం సత్యం. ఎవరో జాతకం గురించి అప్పటి నుంచి అప్పటికి చేస్తున్నాను. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత కూడా నేను జాతకాలు చూసాను. 99 కాలం చేసిన తర్వాత అలాగే గురుదేవులు పరిచయం అయిన తర్వాత నువ్వు జాతక చక్రం చూసి ఫలితాలు చెప్తే ఇంకా నీకెందుకు? నువ్వు గురువు అవుదాం అనుకున్నప్పుడు జాతక చక్రం చూడకుండా నీకు వాక్కుతో పనిచేయించా. అప్పటి నుంచి జాతకాలు చూడటం అనేసాను నేను. ఆ జాతకం ఆ శాస్త్రమే నాకే ఎగ్నిస్ట్ కాదు. ఆ శాస్త్రం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. మా నాన్నగారు అని గురుదేవులు అన్నది ఏంటంటే, ఇప్పుడు జాతకం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నీ జాతకం మీద నువ్వు చూసుకో. నువ్వు ఎక్కడ చేరాలనుకున్నావు అక్కడ చేరు. నువ్వు ఏ జ్ఞానం పొందాలనుకున్నావు పొందు. ఏ ఆత్మానుభూతి పొందాలనుకున్నావు దాన్ని పొందు. అది ఈ గ్రహాలు లేదు, మంచి వీడియో పెట్టారు, అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. కింద కామెంట్ కూడా పెట్టాను. విశ్వం విష్ణు వషట్కారం కోత భవ్య భవత్కృతం. ఆ వీడియోకి చెప్పాల్సిన కామెంట్ లేదు. విశ్వం విష్ణు వషట్కారం. మొత్తం విశ్వానికే సర్వవ్యాపకుడు. విశ్వం విష్ణు సర్వవ్యాపకుడు వషట్కారం భూత భవ్య భవత్. వర్తమానానికి, భవిష్యత్తుకి, జరిగిపోయిన కాలానికి, జరగబోయే కాలానికి, జరుగుతున్న కాలానికి సర్వత్రా వ్యాపించి, విశ్వమంతా వ్యాపించి పూర్తిగా దాని పద్ధతిగా నడిపేవాడు అటువంటి విష్ణుమూర్తి. ఇలా చూస్తే అంతా వెతికే ఎక్కడే లేడురా, నాలోనే ఉన్నాడు. అందుకని ఇంకేం కావాలండి? వెతికి కలిసిపోయి తిన్నగా ఏం కొనుక్కున్నావు అంటే, నా శంకలోనే ఉన్నాడు నా బిడ్డ. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి. అనిత గారు ఈరోజు క్లాస్కి అందుకే వచ్చారు. కానీ ఇలాంటివి తెలుసుకోవాలి కదా గురువు గారు, ఈ జ్ఞానం కూడా ఉండాలి కదా. అంటే ఎందుకోసం ఇంతవరకు చెప్పాను కదా, ఆ గ్రహాల యొక్క ఫలితాలు మానవుల మీద ఎలా ఉంటాయి, వాడి ఉద్యోగం మీద ఎలా ఉంటాయి, వాడి ఆరోగ్యం మీద ఎలా ఉంటాయి. మన ఈ 9 గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకో 3 గ్రహాలు కూడా, ఇంద్రుడు, వరుణుడు, యముడు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. దాన్ని కూడా ఒప్పుకున్నారు ఎవరు? నాసా వాళ్ళు. ఎస్, ఆ 3 గ్రహాలు కూడా ఉన్నాయి. చాలా దూరంగా ఉన్నాయి. భూమికి ఆల్మోస్ట్ 120 కోట్ల మైళ్ళ దూరంలో ఒక గ్రహం ఉంటే, ఇంకొకటి 160 కోట్ల మైళ్ళ దూరంలో యురేనస్ ఏదో ఉంటే, అన్నిటికన్నా దూరంగా ప్లూటో ఏదో ఉంది. దాన్ని ఎముడని పేరు పెట్టుకున్నాం. సో అది మనకి శని వరకు కూడా మన దగ్గర ఐడియా ఉంది. 80 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 60 కోట్ల మైళ్ళ దూరంలో. అంటే ఇవన్నీ ముందుకి వరకు జరుగుతుంటాయి కాబట్టి 80 కోట్ల నుంచి 70 కోట్ల మైళ్ళ దూరంలో. గురుడు వచ్చేసి 60 కోట్ల నుంచి 49 కోట్ల. అండ్ పక్కనే అంతకు ముందున్న గ్రహం వచ్చేసి మనకి అంగారకుడు, మనకి భూమి దగ్గర. అంటే సూర్యుడి నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 13.5 కోట్లు. అండ్ భూమి వచ్చేసి సూర్యుడి నుంచి 9 కోట్ల నుంచి 13 కోట్లు, 9 కోట్ల నుంచి 13 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. తర్వాత అంత మనకన్నా ఇంకా సూర్యుడి వైపు వస్తూ ఉంటే శుక్రుడు,
శుక్రుడు మనకి సూర్యుడి నుంచి 4 కోట్లు, భూమి నుంచి కూడా 4 కోట్ల మైళ్ళ దూరం ఉన్నాడు, సెంటర్ లో ఉన్నట్టు లెక్క. అండ్ సూర్యుడికి అతి సమీపంగా ఉన్న బుధుడు వచ్చేసి 2 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడి నుంచి ఉన్నాడు. సో అందుకు సాధారణంగా బుధుడు ఆకాశంలో కనపడతాడు. ఎవడైనా బుధుడు ఆకాశంలో వెరీ రేర్గా, అంటే సూర్యుడికి అస్తమించగానే బుధుడు కూడా అస్తమించేస్తాడు, లేకపోతే ఇద్దరు కలిసి అస్తమిస్తారు దగ్గరగా ఉన్న, లేకపోతే ఒక అరగంట గంట తర్వాత అస్తమిస్తారు. సో ఇది కాకుండా ఎన్నో నక్షత్రాలు, 26 నక్షత్రాలు, ఈ సప్తఋషులు, 7 సప్తఋషులు, పక్కన వశిష్ఠుడు, దాని పక్కన అరుంధతి నక్షత్రం, అది వచ్చేసి ఇలాగా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంటే ఒక తోకలాగా ఉంటుంది. అది మన జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేస్తారు సప్తఋషులు, ఇది అంగారకుడు అని, ఇది బృహస్పతి అని చెప్పి, ఇది శుక్రుడు అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం మీద ఆ పట్టు ఉన్న వాళ్ళు, ఆ శాస్త్రాన్ని జ్ఞానవంతంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వీడికి ఐడియా ఉంటుంది. ఏ రాశిలో ఉండాలని తెలుసు కాబట్టి ఆ రాశి ఎక్కడ వీడికి అర్థమైపోతుంది. ఆ రాశిలో కుజుడు ఉంటాడు, ఈ రాశిలో గురుడు ఉన్నాడు, ఈ రాశిలో శని ఉన్నాడు. అట్లీస్ట్ ఎప్పటివరకు కూడా మన కళ్ళకు కనబడతారు. ఇవన్నీ కూడా కళ్ళకు కనబడే గ్రహాలు. కళ్ళకు కనబడని గ్రహాలు నక్షత్రాలు అనొచ్చు. నక్షత్రం అంటే చాలా పెద్దవి, గ్రహాలంటే చిన్నవి. సౌర కుటుంబంలో ఉన్న వాటి గ్రహాలు అంటాం. ఇది దాటిపోతే నక్షత్రాలు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. 2 నక్షత్రాలు, ఎన్నో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీ వేలు, గెలాక్సీలు, తర్వాత బ్లాక్ హోల్. సో ఇదే పెద్ద శాస్త్రం ఇది. ఇంకా ఫలితాలు అంటారా, కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఎందుకంటే చాలా 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 గట్టిగా స్టడీ చేస్తే, చాలా గట్టిగా స్టడీ చేయాలి. బుర్ర వేడికిపోతుంది చెప్పినట్టు. అది దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ జ్యోతిష్, ఇప్పుడు ఎవరి జాతకం మీరు స్టడీ చేసి ఎవరి జాతకాలు చెప్పరు కదా. కాదులే గురువు. ఇప్పుడు మీరు 4-5 పుస్తకాలు కొనేసుకొని లేదు గురు, అది పని మన మీద అంత పని చేయవనే మీ నోటి ద్వారా వినాలనే నేను అడిగాను గురువు. పని చేస్తాయి, వాటి పనిని పోల్చుకునేంటి ఎస్టిమేట్ చేసేంత జ్ఞానం కాబట్టి జ్ఞానవంతులు లేదు. ఈ జాతక ఫలాల యొక్క ఫలము ఎస్టిమేట్ చేయడానికి 5% నుంచి 95% దాకా వేరియబిలిటీ ఉంది. ఇంకోటి కూడా గురువు గారు, మీరు చెప్పినట్టు పైన ఆకాశంలో గ్రహాలు వాటి పనితీరు అవన్నీ ఒక రకం అయితే, దాన్ని సింబాలిక్ గా తీసుకుని చెప్పబడ్డదే జాతక శాస్త్రం. సింబాలిక్ గా తీసుకుని, అది ఒక లాంతర్ లాంటిది. నీ పూర్వ పుణ్యము వాటిని రెక్క వేసి ఇలా ఒకవేళ ఉండవచ్చు అని చెప్తుంది. దానికి మన హతసుడై అలా కూర్చొని ఉండిపోకూడదు. ఓకే, ఇది వస్తుంది, అయ్యో నాకు కష్టం వచ్చేస్తుంది భయపిచ్చేసే వాళ్ళే ఇప్పుడు ఎక్కువైపోయారు గురువు గారు. జ్యోతిష్ శాస్త్రం కూడా ధైర్యాన్ని ఇవ్వాలి, ఏం జరగదని చెప్పాలి, భయపిచ్చటం, పరిహారాలు చెప్పడం. నా పుస్తకాలు అదే చెప్పాను, జ్యోతిష్ శాస్త్రం భయపెట్టకూడదు. ఒక లాంతర్ లాగా వెలుగునివ్వాలి, బాటను చూపించాలి. నువ్వు ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళవాక ముళ్ళు ఉంటుందని చెప్పాలి. అలా కాదు భయపిచ్చేసి జపాలని, హోమాలని, ఇంకోటని చాలా అజ్ఞానంలో వెళ్ళిపోతున్నారు గురువు గారు. ఆత్మకథ పూర్తిగా చదవలేదండి, మీరు పుస్తకాలు తీసుకున్నారు తప్ప. చదివాను గురువు గారు, చదువుగారు. మీరు చాలా చక్కగా దాన్ని వివరించారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి వెంకటలక్ష్మి గారు, చాలా చక్కగా వివరించారు. మీరన్నట్టు దాన్ని జ్ఞానవంతంగా పరిశీలన చేసే వాళ్ళు 5% కూడా లేరు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ పాటికి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని సన్మార్గంలో పెడుతూ కామ్ గా ఉన్నారు. ఈ పబ్లిసిటీ కోసం పెట్టుకొని మరీ నాగప్రతిష్టలు, నాగదోషాలు, అబ్బా ఎందుకులే గురుగారు. మీరు అన్నట్టు వాళ్ళ గురించి మనం భయంతో అవును. దాంతో అమ్మా అనిత గారు, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఒక్కసారి పుస్తకం సత్యశోధకుని ఆత్మకథలు ఇవన్నీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు. అవును గురుగారు, అందుకే అది గురువు నోటి ద్వారా అంటే నాకు ఇంకా మంచిగా గట్టి పట్టుంటది. దాంట్లో మీరన్నట్టు సత్యం లేదని చెప్పలేము గురువు గారు, బట్ దాన్ని కరెక్ట్ గా వాడుకునే వాళ్ళు తక్కువ. నేను కూడా దాదాపు 91 నుంచి నేర్చుకున్నాను గురువు గారు.
ఇక్కడ ఎన్బికేఆర్ మూర్తి గారు అని మాకు అన్నయ్య వరుస అవుతారు. ఆయన దగ్గరికి వెళ్ళి డైలీ నేర్చుకునేదాన్ని జాతక పారిజాతం, మీరు ఇందాక చెప్పిన పుస్తకాలు నేర్చుకున్నాను, స్టడీ చేశాను. అంటే నేను నేర్చుకునేది నా జాతకం చూడడానికే, స్టడీ చేయడానికే. అంటే కొద్దిగా ఇబ్బందుల వల్ల అసలు ఏంటి అని తెలుసుకుందాము, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భయపిస్తున్నారు కదా అని. చాలా అది మీరు అన్నట్టు చాలా అక్యురేట్ గా కూడా మనం చెప్పగలం. బట్ ఎంత చెప్పినా పరమాత్మ చేతిలోనే విధి ఉంటుంది కాబట్టి మనం విధిని రాయలేం గురువు గారు. అందుకోసం నేనన్నది అంటే శాస్త్రం చెప్పాడు గురువు గారు. ఇప్పుడు చెప్పేవాడు ఎదుటి వాళ్ళని, మా అమ్మగారికి ఒక చిన్న ఉదాహరణ, ఒక్క నిమిషం గురుగారు. మా అమ్మగారికి 2002లో ఒక ఆయన చూసి చెప్పారమ్మా, నీకు 1 సంవత్సరం లోపల పెద్ద గండం ఉంది, నీకు ప్రాణభయం ఉంది అని చెప్పారు గురువు గారు. చిన్న ఎగ్జాంపుల్, ఆయన మంచి జ్యోతిష్కుడు చెప్పారు. మా అమ్మగారికి అట్లాగే పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ 1 year తర్వాత మళ్ళీ, అంటే మా మామగారు చనిపోయినప్పుడు చెప్పారు, మళ్ళీ మా మామగారి సంవత్సరికానికి మా అమ్మ రెట్టుకుని మా అమ్మ వచ్చారు, ఈయన చనిపోయారు గురువు గారు. అయ్యో, మా అమ్మగారు ఇప్పటికే ఉన్నారు. సో నాకు ఇవన్నీ ఏందంటే అనిపించింది, మనం జ్యోతిషి ఎంత చెప్పినా మన ఆయుష్ మనకు తెలియదు కదా, మనకి రేపేం జరుగుతుందో తెలియదు కదా. అంతకన్నా చెల్ల ఎగ్జామ్ చెప్తాను, అది సత్యశోధకులు రాసిందే నేను చెప్తున్నాను. కవల పిల్లలు పుట్టారండి, 2 పిల్లలు, 2 జాతకాలు ఒకేలాగా ఉంటాయండి? గురువు గారు ఉండవు. అదే టైంలో నేను అలా ఇంకో రకంగా కూడా ఆలోచిస్తా గురుగారు. ఇక్కడ శిశువు పుట్టిన అదే టైంలో ఎన్ని ఆవులు పుడుతున్నాయి, దూడలు పుడుతున్నాయి, పశుపక్షాదులు పుడుతున్నాయి, వాళ్ళందరికీ ఒకేలాగా ఉండాలి కదా గురువు గారు. నేను అంటున్నా అదే ప్రశ్నలు సమాధానం చెప్పాలి మిత్రులు ప్రశ్నలకి. కవల పిల్లలు పుడుతున్నారు, 2 జాతకాలు ఒకేలాగా ఉంటున్నారా? ఒకడు దొంగ అయిపోతున్నాడు, ఒకడు దొర అయిపోతున్నాడు, ఒకటి చదువు రాడు, ఇంకోటి చదివేసుకుంటున్నాడు, ఒకడు తొందరగా పోతున్నాడు, ఇంకోటి చాలా కాలం బతుకుతున్నాడు. నిజమా అబద్ధం మిత్రులు? గట్టిగా చెప్పండి. అవును గురువు గారు, అవును గురువు గారు. రాముడు రావణాసుడిది ఇద్దరిది ఒకటే కదా. మీరు అలాంటి వెళ్ళి నన్ను కన్ఫ్యూజ్ చేయిద్దామా? రాముడు రావణాసుడు ఒకటి చెప్పి ఎవరు చెప్పారు మీకు అసలు? నేను ఇట్లా వీటిలలో వస్తాయి కదా ఫేస్బుక్ లో, టీవీలు గట్ట వదిలేయండి బాబు. నాకు తెలియదు గురుగారు, ఇద్దరు ఒకటే దాంట్లో పుట్టారు. రావణాసుడు జాతకం ఒకటి. ధర్మాన్ని ఆచరిస్తే ఇంత గొప్పగా ఉంటారు, ధర్మాన్ని తప్పితే అలా ఉంటారు. ఒప్పుకుంటాము. రాముడు రావణాసుడు జాతకం ఒకటే. అలాగే అంటే ఇద్దరు ఒకటే టైంలో పుట్టారని రాశారు గురుగారు అందులో. కాకపోతే ఎవడు చెప్పాడు? వాడు ఉన్నాడా? వీడేం చూసాడా? వాడు ఎప్పుడు పుట్టాడు? లేదు, అయినా మనం చూసాం కదా, రాముడు పుట్టింది రావణాసుని చంపడానికి కదా. అడుగుతున్నా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగానండి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవల పిల్లలు. అవును గురువు గారు. మరి 2 జాతకాలు, లక్ష్మణుడు వచ్చి రాముడితో ఉన్నాడు, శత్రుఘ్నుడు వచ్చి భరతుడితో ఉన్నాడు. అవును గురువు గారు. లక్ష్మణుడు వనవాసంకి వెళ్ళాడు, శత్రుఘ్నుడు రాజ్యంలోనే ఉన్నాడు. అవును గురువు గారు. జ్ఞానం అంటే మరి మీరు రాముడు రావణుడు నాకు ఎందుకు వెళ్ళాం అండి? లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవల పిల్లలే కదా. అవును గురువు గారు, నిజమే. అది మన దగ్గర ఆధారం ఉంది కదా. రాముడు రావణుడు ఒకటి అనేది ఆధారం నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ ఆ కవల పిల్లల ఆధారం అయితే ఉంది. ఉంది గురువు గారు.